నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మునుగోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ అజయ్ కుమార్. నూతన చట్టాలపై అవగాహన తప్పనిసరి. రాపూర్లోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్కిల్ పరిధిలోని 3 మండలాల ఎస్ఐలకు సిబ్బందికి నూతన చట్టాలపై నిర్వహించిన శిక్షణా తరగతులు. కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. దర్శనం అనంతరం సాదర వీడ్కోలు పలికిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య. ఈ నెల 14వ తేదీ నుండి 21 వరకు వైభవంగా నిర్వహించనున్న శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయండి. గూడూరు పట్టణంలోని అరుంధతీయ పాలెంలో అమ్మవారి తిరునాళ్ల వాల్ పోస్టర్లను విడుదల చేసి వివరాలను తెలియజేసిన ఆలయ కమిటీ సభ్యులు. కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ సంఘటనా స్థలికి చేరుకుని కేసును నమోదు చేసి మృతుడి వివరాలను మీడియాకు తెలియజేశారు. మునుగోలు మండలం కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వోల్వో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఐ అజయ్ కుమార్ తెలియజేసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు బాలాజీ నగర్ కు చెందిన మనుబోల్ సురేష్ రెడ్డి ఉద్యోగం కోసం తన స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి కృష్ణపట్నం పోర్టుకు బైక్ పై బయలుదేరాడు. మార్గం మధ్యంలో కొమ్మలపూడి క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై బైక్ వెనుక వైపున వోల్వో బస్సు ఢీకొనడంతో సురేష్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రశాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూర్ మండలంలోని స్థానిక శ్రీ సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాపూర్ సర్కిల్ సిఐ మలిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాపూర్ సర్కిల్ పరిధిలోని 3 మండలాల ఎస్ఐలకు సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మారిన నూతన చట్టాలకు అనుగుణంగా డిజిటల్ విధానంలో నేరాలకు సంబంధించిన ఎవిడెన్స్ ఏ విధంగా సేకరించాలి, వాటిని ఎలా భద్రపరచాలి వంటి విషయాలపై ట్రైనర్ ద్వారా డిజిటల్ స్క్రీన్ లో పోలీసులకు వివరించారు. సర్వర్లో ఏదైతే మనం సర్వర్ యాక్సెస్ చేస్తామో ఆ సర్వర్లో టైము, లొకేషను, ల్యాండ్ లాంగ్ అన్ని జనరల్గా మన సాయంత్రం లేకపోతే సిడీలో ఒక వెబ్సైట్ పోర్టల్ తయారు చేసి మనకి ఇచ్చారు. దాన్ని కర్మయోగి అండి. కర్మయోగి మళ్ళీ చెప్పు. కర్మయోగి ఆ వెబ్సైట్. లేదా తర్వాత ఈ కొత్త చట్టాల మీద మనము 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు చేస్తున్నాం. దాంట్లో కొన్ని అప్డేషన్స్ చేస్తూ కొత్త చట్టాలను ఇంప్లిమెంట్. అదే ఎప్పుడైనా సరే యాప్ లాంచ్ అవ్వడానికి ఇదే మనకి ఇంపార్టెంట్. వాళ్ళ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి ఏ ఫోన్ దీన్ని క్లిక్ చేయాలి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని గమ్మలపాలెంలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు వారు కోరుకున్న భోజనాన్ని అందజేసి కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గమ్మలపాలెంలోని వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నాగ వెంకట శివకుమార్ దాతృత్వంతో వృద్ధులకు చాయిస్ ఫుడ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి వారు కోరుకున్న భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు బివి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,
అందులో భాగంగానే వృద్ధాశ్రమంలో చాయిస్ ఫుడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి వారికి కోరుకున్న ఆహారాన్ని అందించడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు ఈ చాయిస్ ఫుడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా కిరణ్ ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ ఎంవి శివకుమార్ అనే అతని ద్వారా ఈ చాయిస్ ఫుడ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసి మా నాన్న ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది మీరు తప్పకుండా చేయాలన్నాడు. ఆ కాన్సెప్ట్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో కోఆర్డినేటర్గా పివి కృష్ణ, ఎందుకంటే రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ ఎవరైనా అటెండ్ రాలేదు అన్న రోజు కూడా పివి కృష్ణ గారు వచ్చేవారు. తర్వాత కిరణ్ అది పనికి చేస్తూ వచ్చారు. సో ఇది కంటిన్యూ చేస్తే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో మొత్తం ఈరోజు వీళ్ళందరికీ వాళ్ళు ఏం కోరిన వాళ్ళకి ఏదైతే కోరుకుంటుందో అదే కోరిక ప్రకారం వాళ్ళు ఏం తింటారో అది తయారు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టైం నేను చేయడం కాబట్టి సో అందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ప్రోగ్రాం నాకు సహకరించినందుకు ఎంవి శివకుమార్ గారికి ధన్యవాదాలు. చాయిస్ ఫుడ్ అంటే కోరిన భోజనం. ఇక్కడ ఒక్కొక్కరిని మీకు ప్రతిరోజు ఏదో సాంబారు ఏదో చేసి పెట్టేస్తుంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరిని మీకు ఏ భోజనం కావాలి, ఏమంటే ఇష్టము, ఏ వస్తువులు అంటే ఇష్టం తినేదానికి అని అడిగింది అది మాత్రం పెట్టాలనుకున్నాము. చాలామంది ఎక్కువ పర్మనెంట్ చేప అన్నారు, బిర్యానీ అన్నారు, ఇవన్నీ చేసాము, బాగానే ఉంది. ఒక పెద్ద అయితే అవ్వ నాయనా నాకు అవన్నీ ఏం పర్లేదు, నాకు కమలాలు ఇస్తే చాలు నాయనా అంటే కమలాలు ఇక్కడ గూడూరులో దొరకలా, నెల్లూరు నుంచి తెప్పించాము కమలాలు కావాలని అన్న. ఏమ్మా నీకు ఆపిల్ లేకపోతే దానిమ్మ అవి కూడా తెస్తా ఉంటే అవన్నీ అవుతున్నాయినా కమలాలు అనింది. ఆర్గనైజేషన్లో చాయిస్ ఫుడ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది మా కిరణ్. ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం లేదు. అలాంటి కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఆయన పీరియడ్తోనే దాన్ని ఆఖరి చేయకుండా ఆయన తర్వాత వచ్చేటువంటి ప్రెసిడెంట్లు కూడా ఈ చాయిస్ ఫుడ్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఆయన సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసే విధంగా చేసినటువంటి ఒక అన్నదానముడు చేసినప్పుడు తృప్తిగా తిన్నప్పుడు ఆ మనిషి చాలు 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 అంటారు. అంటే మనిషికి ఎంత అయితే పడుతుందో కడుపులో తినేదానికి అంతే, తర్వాత ఇంకెంత పరమాన్న పెట్టడం తినలేరు వాళ్ళు. అదే మనిషికి డబ్బు ఇవ్వని, నగలు ఇవ్వని, ఏమి ఇవ్వని మనిషికి ఆశ ఎంత కావాలని చెప్పని. కాబట్టి ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు దర్శనం చెప్పిన ప్రకారం ఈ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం చూసి మరికొంతమంది కూడా చేయాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసేదానికి ఆర్జులు మా రిటైర్ కిరణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన స్పాన్సర్ అయినటువంటి శివకుమార్ గారికి, ఈ కార్యక్రమం మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ద్వారా చేయటం చాలా సంతోషం. భవిష్యత్తులో ఇదే విధంగా మా రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో రొటేరియన్లు దశరథరామిరెడ్డి, మునిగిరీష్, మయూరి శ్యామ్ యాదవ్, మల్లయ్య, రాంప్రసాద్, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అరుంధతీపాలెంలో కొలువైయున్న శ్రీ శ్రీ మాతా పరమేశ్వరి దేవస్థాన తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి అరుంధతిపాలెం గూడూరు ఈ నెల 14వ తేదీ జరగబోయే అమ్మవారి తిరునాళ్ళకి వేలాది ప్రజలందరూ కూడా రావాల్సినట్టుగా కోరుకుంటున్నాం. అలాగే నాయకులు, అలాగే మన గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క తిరునాళ్ళ ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క తిరునాళ్ళ ఉత్సవం 14/7/2024 నుండి 22/7/2024 వరకు జరుగుతుంది. కావున అమ్మవారిని దర్శించుకొని గూడూరు అరుంధతిపాలెం గ్రామ ఉత్సవాల సందర్భంగా మనకు తిరునాళ్ళు మహోత్సవ ఆహ్వాన పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. 14/7/2024 22/7/2024కి ముగింపు కార్యక్రమం ఉంటుంది. కావున ఈ మహోత్సవానికి ప్రజలందరూ తరలి రావాలని కోరుకుంటున్నాను. అరుంధతి వారి నుంచి
14 నుండి రేపు 22 దాకా ఈ నెల మాతా మహోత్సవాలు జరుపుటకు పెద్దలు నిర్ణయించినారు. కాబట్టి ఈరోజు పాంప్లెట్లు విడుదల చేయదలిచినాము. ఇట్లో మాతమ్మ కమిటీ గూడూరు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర సహాయ మంత్రి మీడియాతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం తిరుమల నుండి చెన్నైకి బయలుదేరి వెళ్లగా లెజెండ్ అధికారి మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య వారికి సాదర వీడ్కోలు పలికారు. ఓకే వాళ్ళు వేరే ఏమన్నా చెయ్యి వాళ్ళు గూడూరు పట్టణంలోని వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థిని మౌనిషా జన్మదినం సందర్భంగా సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అవసరమైన 3 ఫ్యాన్లను అందజేసి తన జన్మదిన వేడుకలను వారి మధ్య జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాబు, లక్ష్మీ చార్టీస్ నిర్వాహకులు కళ్యాణి తదితరులు ఉన్నారు. భర్త కొనుక్కొని చాక్లెట్ టైప్ చేసుకుంటాను. నా పాప ఏదో నేను మంచి పని చేయాలి సార్ అని చెప్పేసి మమ్మీ డాడీ నన్ను అడిగినప్పుడు ఇలాగా సాయిరామ్ చారిటీస్ ఉంది, ఇక్కడ తీసుకొని అందరూ ఉంటారు, కళ్యాణి మేడం ఆశ్రమం బాగా నడుపుతుంటారు అని మేడం నేను ఫోన్ చేసిన తర్వాత మేడం ఫ్యాన్స్ అవసరము అని చెప్పేసి అంటే అది శక్తి మేరకు ఈరోజు ఫ్యాన్స్ తీయించారు. ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈరోజు రావడం. సో మీ ఆశీస్సులందరూ కూడా ఆ పాపకి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రోజు ఆ పాప తరఫున నేను ఇస్తాను ఏదో ఒకటి ఈ సాయిరామ్ చారిటీస్కి అని నేను చెప్తున్నాను. ఇక్కడ జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చాలా మంది నాలా కూడా ఇలా వృద్ధులకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైదాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జంక్షన్ వద్ద ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు నరసింహరాజు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఫెడరేషన్ సంఘం నాయకులు శేషు, ప్రసాద్, భాస్కర్, ఏడుకొండలు, శ్రీనివాస్, కళ్యాణ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, మేధావులు ఇక పోషిస్తూ ఎన్నో ఆటుపాట్లు ఎదురు కృష్ణమాది గారి నాయకత్వం రావాలా, ఇంటిలో రావాలా.
రోజు కాబట్టి ఈ యొక్క ఎంఆర్పిఎస్ అనే సంస్థ కేవలం ఒక కులానికి మాత్రమే కాదు, యావత్తు ఈ రాష్ట్రంలోనే కాదు, దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే ప్రతి కులానికి సంబంధించినటువంటి సంస్థ. ఎందుకంటే సామాజిక ఉద్యమాలకి పితామహుడు ఎవరంటే శ్రీ మందకృష్ణమాది గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా 31వ సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాం. అంతేకాదు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఈ యొక్క ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి మన మందకృష్ణమాది గారు కూడా ఈ రోజే పుట్టినరోజు అన్న సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈ యొక్క దాదాపు దేశంలో ఉండబడే అన్ని ప్రాంతాల్లో ఎంఆర్పిఎస్ జెండా ఈరోజు ఎగురుతుంది. ఈ రోజు నుంచి దాదాపు నెల రోజులు ఈ యొక్క వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సైదాపురం మండలం హెడ్ క్వార్టర్లో మీరందరూ దాదాపు ఈ జెండా ఎగరేసే దాని కోసం ఎంతో విధంగా ఎన్నో రకాలుగా అందరూ కష్టపడిన దానికి మీ అందరికీ ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఒక ప్రత్యేకత ఏంటంటే నాయుడుపేట పట్టణం ఆంధ్రా బ్యాంక్ వీధిలో గల శతాయు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ నెల 8వ తేదీన స్వర్ణ ప్రసన్న కార్యక్రమం జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు ఎం అనిల్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు. స్వర్ణ ప్రసన్న పురాతన ఆయుర్వేదిక ప్రక్రియ అని, దీనిని బాలలలో రోగ నిరోధక శక్తిని, మేధస్సును మెరుగుపరచడానికి ఉపయోగిస్తారని వివరించారు. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్, ముస్నూరు, ఎంఎస్ ఆయుర్వేద. మనకు నాయుడుపేటలో మంచి ఆయుర్వేద వైద్యం అందరికీ అందించాలని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కేరళీయ ఆయుర్వేద పంచకర్మ మరియు క్షారసూత్ర ఆయుర్వేద హాస్పిటల్ ఇది. శతాయు ఆయుర్వేద హాస్పిటల్. రేపటి ప్రత్యేకత ఏంటంటే, మనం ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడానికి కోసం బ్రాహ్మి, వచ, స్వర్ణభస్మం, శంఖపుష్పితో కలిపి చేసిన స్వర్ణ ప్రాశన అంటారు. ఇది ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్న ఒక అద్భుతమైన ఇమ్యూనైజేషన్ కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన మెడిసిన్. దాన్ని ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున మాత్రమే ఇస్తాము. అది వేసుకుంటే పిల్లలు చదువులో చురుగ్గా ఉండడం, వాళ్ళకి తరచుగా రోగాల బారిన పడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ జలుబు, దగ్గు, ఫీవర్ ఇలాంటివేమి రాకుండా, ప్లస్ వాళ్ళు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా ఇంప్రూవ్గా ఉంటారు. కాబట్టి స్వర్ణప్రాశన అనేది తీసుకోవడం చాలా మంచిది. ఇది పుట్టిన పిల్లల నుండి 16 సంవత్సరాల పిల్లల దాకా వేస్తాము. అది మనం మంత్లీ డోస్ అన్నా తీసుకోవచ్చు, ఇయర్లీ డోస్ అన్నా తీసుకోవచ్చు. ఎన్ని రోజులు తీసుకుంటే అంత ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. వాళ్ళ బుద్ధిలో చురుకుదనం కానీ, వాళ్ళ ఫిజికల్ మెంటల్ ఎదుగుదల కానీ అంతా బాగుంటుంది. దెన్ ఇక్కడ మన హాస్పిటల్లో స్పెషాలిటీస్ వచ్చామంటే క్షారసూత్ర. చాలామంది తరచుగా ఈ మొలలు, భగంధరం, లూటి ప్లస్ వ్యారికోస్ వెయిన్స్ వీటితో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ ప్రొసీజర్స్ అనేటివి క్షారసూత్ర అనే ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి మళ్ళీ రిపీట్ కాకుండా, రికరెన్స్ లేకుండా చేస్తాము. అలాగే పక్షవాతం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, దీర్ఘకాలిక చర్మ వ్యాధుల వంటి సోరియాసిస్, గ్యాస్ట్రైటిస్, థైరాయిడ్, అధిక బరువు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కేరళీయ ఆయుర్వేద పంచకర్మ విధానాల ద్వారా మనం శాశ్వతంగా. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దండమయ్యా శ్రీనారసింహ
అండదండవు మా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీ నారసింహ చక్కని శ్రీలక్ష్మిని గుడి గద్దెనెక్కిన మా నారసింహ మహిమలెన్నో చూపెదవయ్యా మాకై వెలసిన శ్రీ నారసింహ దండమయ్యా శ్రీ నారసింహ అండదండవు మా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీ నారసింహ మంగళగిరిలో పానకాల సామి కొంగు బంగారు మా నారసింహ కదిరిలో నా వెలసిన సామి కాటమరాయుడు శ్రీ నారసింహ యాదగిరిలో వేదగిరిలో అందరి దేవుడు మా నారసింహ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మునుగోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ అజయ్ కుమార్. నూతన చట్టాలపై అవగాహన తప్పనిసరి. రాపూర్లోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్కిల్ పరిధిలోని 3 మండలాల ఎస్ఐలకు సిబ్బందికి నూతన చట్టాలపై నిర్వహించిన శిక్షణా తరగతులు. కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. దర్శనం అనంతరం సాగర వీడ్కోలు పలికిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య. ఈ నెల 14వ తేదీ నుండి 21 వరకు వైభవంగా నిర్వహించనున్న శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయండి. గూడూరు పట్టణంలోని అరుంధతీయ పాలెంలో అమ్మవారి తిరునాళ్ల వాల్ పోస్టర్లను విడుదల చేసి వివరాలను తెలియజేసిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.